కరెక్ట్. నేను ఇప్పుడు చెప్తున్నా కదా, అమరుల పునాది మీదనే పీఠం వేసుకుంటూ సీఎం గారు. ఇక అమరులకు కూడా ఆత్మ శాంతి ఇస్తలేదు. ఇక నీ పీఠం లేవయ్యా, ఇంకో కొత్త పీఠం వేస్తాను వేసారు. రైట్. ఎన్ని రోజులకు జాయిన్ అవుతున్నారు మీరు కాంగ్రెస్ లో? జైన్ అవుతారు వాళ్ళు ఆలోచించుకొని. ఈ మధ్యలో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఇంకొక కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని రోజులు అధికారంలో ఉంటుందో తెలియదు కానీ రాబోయే రోజుల్లో 6 నెలల్లో, సంవత్సరమో, 2 సంవత్సరాలకు మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు అని మాట్లాడుతున్నారు. ఒకవేళ ఇట్లనే మధ్యలో 2-3 ఏళ్లకు కనుక కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే అప్పుడు మీ పరిస్థితి ఏంది? ఎవరన్నా కానీ నా పరిస్థితి ఇప్పుడు 10 ఏళ్ళు పదవి లేకుండా లేనా? కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే నేను చేసేది ఏముంది? ఇప్పుడు ముఖ్యమంత్రి మళ్ళీ అప్పుడు బీఆర్ఎస్ లోకి వస్తారా? కేసీఆర్ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటే నేను పదవి లేకుండా లేనా? మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే నేను చేసేది ఉంది. అప్పుడు నాకు ఇప్పుడు జరగని న్యాయం అప్పుడు కేసీఆర్ చేస్తాడని నాకు నమ్మకమే ఉంది. 10 ఏళ్ళే చేయడా కేసీఆర్. మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ వస్తే మాత్రం నా కుటుంబానికి నాకేం న్యాయం జరుగుతుంది? రైట్ అమ్మా. ఈ రాష్ట్రం కోసం ప్రాణం అర్పించిన ఒక తల్లిగా అర్పించినటువంటి అతన్ని, అంత గొప్ప వ్యక్తిని కన్నా తల్లిగా ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఏదన్నా చెప్పాలి అంటే ఏం చెప్తారు మీరు? నేను రాష్ట్ర ప్రజలకు ఒకటే, ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక 10 ఏళ్ళు గవర్నమెంట్ ఉంది. ప్రజలకు ఏ ఇబ్బందులు ఉన్నాయో, ఏది ప్రజలకు ఆ గవర్నమెంట్ లో న్యాయం జరగలేదో, ఇవాళ కొత్తగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దమ్ము ధైర్యం ఉన్న నాయకుడిగా ఈ ప్రజల సమస్యలు భుజాల మీద వేసుకొని ప్రజా సమస్యలు తీర్పాలే, ఉద్యోగాల నోటిఫికేషన్లు వేయాలి, రైతులకు కానీ ప్రతి ఒక్క సమస్య మీద మన ముఖ్యమంత్రి గారు చేస్తారని నాకు ఉన్నది, చేయాలని కోరుకుంటున్నా. మొట్టమొదలు ఎంతోమంది పిల్లలు నిరుద్యోగులు ఉన్నారు. ఆ శ్రీకాంతాచారి త్యాగంతో ఇంటికొక ఉద్యోగం అన్నాం, కానీ ఇంటికొక ఉద్యోగం కాదు, చదువుకున్న వ్యక్తికి చదువు అర్హత ఉన్న వ్యక్తులకు ఉద్యోగాలు రావాలి, ఆ కుటుంబాలు బాగుపడాలి. ఇంతమంది అమరులు అయ్యారు దేనికోసం? రాష్ట్రం విడిపోవాలని. అమరుల త్యాగానికి తెలంగాణ రాష్ట్రం వచ్చింది, చాలా వరకు నడిచింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా సంక్షేమ పథకాలు కానీ ప్రతి ఒక్కటి నడిచింది. ఇంకా నడవని ఏమున్నాయో రేవంత్ రెడ్డి గారు కొత్త సీఎం గారు అన్ని కూడా ప్రజల సమస్యల మీద పరిష్కరించాలి. ప్రజలు కూడా 5 సంవత్సరాలు కాదు, మంచి రేవంత్ రెడ్డి గారు ఒకవేళ కేసీఆర్ చేయనటువంటి ప్రజల సమస్యలన్నీ ప్రజలకు తీర్పు మంచిగా చేస్తే ఇంకా 5 సంవత్సరాలు కూడా కావచ్చు, కానీ చేయాలి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల కళలను సాకారం చేస్తారని మీరు బలంగా నమ్ముతున్నారా అంటున్నా? మీరు నమ్ముతున్నారు? అట్లా నమ్ముతున్నాం. ఎందుకంటే 10 ఏళ్ళు ఇసుకుపడ్డారు ఎవరు? ఇప్పుడు కొంతమంది ప్రజలు కొన్నిట్లలో, అన్నిట్లలో కాదు, కొన్ని పనులు కాలేదని ఇసుకించారు. ఈ గవర్నమెంట్ ఎందుకు ఈ గవర్నమెంట్ కావాలి, కాంగ్రెస్ గవర్నమెంట్ కావాలి, సీఎం ఎందుకు కావాలనుకుంటే మా సమస్యలు పరిష్కారం అయితేనే కదా. ఇలా ప్రజలు లేని నాయకులు లేడు, ప్రజల సమస్య కోసమే నాయకుని చేసుకురు. అందుకోసమని న్యాయం జరుగుతుందని ప్రజలందరూ కూడా సీఎం చేశారు. సీఎం గారు కూడా న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తారని అనుకుంటున్నాం. కాంగ్రెస్ లో కూడా ఇట్లనే కాంగ్రెస్ నాయకురాలుగా ఉంటారా, లేదంటే అక్కడ కూడా ఏమైనా పోర్ట్ఫోలియో ఆశిస్తున్నారా? మీరు అంటే ఏమైనా పదవులు ఆశిస్తున్నారా ఇప్పటి వరకు కాంగ్రెస్ లో? నాకు పదవులు అంటే రేవంత్ రెడ్డి గారు పదవి ఇస్తే తీసుకుంటా. అంటే మీరు పదవిని ఆశించే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు? నాకు పదవితోటి కాదు, నాకు పదవి ఇచ్చినా పర్వాలేదు, నాకు ఇయ్యకున్నా పర్వాలేదు. ప్రజలకు కోరుకున్న బంగారు తెలంగాణ, సామాజిక తెలంగాణ అని తెలంగాణ ప్రజలకు ఎంతమంది అమరులు అయ్యారో, ఎంతమంది ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళకి సరి అయిన న్యాయం జరగాలని కోరుకుంటున్నా. ఆ కోరికతోటే నేను కాంగ్రెస్ పార్టీలకు పోతున్నా. ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కూడా, అంటే ఇప్పటికి కూడా శ్రీకాంతాచారి అభిమానులు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా మీరు టీఆర్ఎస్ లో ఉండడాన్ని ఇష్టపడుతున్నారు, కాంగ్రెస్ వెళ్ళడాన్ని వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు? మీరు అందరు నాయకులు నాకు న్యాయం చేసిరా? నా కుటుంబం నేను పదవి ఇవ్వమని అంటలేను కేసీఆర్ను. నా కొడుకు వర్ధంతి చేస్తురా, నా కొడుకు జయంతి చేస్తురా, శ్రీకాంతాచారి పేరెత్తుతురా? చెప్పండి. నాకు స్టేజ్ మీద శ్రీకాంతాచారి పేరెత్తినా నాకు తృప్తి. అయ్యో నా కొడుకు చేసిన త్యాగానికని. కనీసం వర్ధంతికో జయంతి చేసినా ఏం లేదు. అలాంటివే లేవు. అలాంటి నాయకులు ఇవ్వాలి. శంకరమ్మ గారిని ఎట్లా అంటారు? ఉండాలని కోరుకుంటున్నారు. ఆ రోజు కూడా కోరొచ్చు కదా, సీఎం గారిని కానీ, ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ ఇవ్వాలని. శంకరమ్మ గారు టీఆర్ఎస్ పార్టీలు ఉంటేనే మంచిదంటే మరి ఆ రోజు కూడా శ్రీకాంతాచారి ఎందుకు చేయరని మీరు అడగలేదు కదా? అమ్మ, ఇప్పటికి కూడా మీరు మాట్లాడుతూ శ్రీకాంతాచారి పేరు రాగానే మీ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుంది. అంటే మీకు మీ కొడుకు లేడనే ఒక దుఃఖం కనిపిస్తుంది మీ కళ్ళలో కొంతసేపు, లేదంటే నాకు పదవి రాలేదనే మీకు బాధ కనిపిస్తుందా, దుఃఖం అనిపిస్తుంది? నాకు పదవి ముఖ్యం కాదు, నా కొడుకు త్యాగం ముఖ్యం. నా పదవి ఏంది? పదవులు ఉన్నాడు 5 ఏళ్ళు ఉంటాడు పోతాడు. నా కొడుకు నేను కాదు, నా పిల్ల తరమైన నా కొడుకు త్యాగం ఉంటుంది. పదవి ముఖ్యం కాదు, నాకు జరిగిన అన్యాయం ఏంటిది అనేది. నాకు పదవి ముఖ్యం కాదు. నా కొడుకు ఇలా చదువుకుంటే ఓ డాక్టర్ అవో, కూరే చేసుకున్న కొడుకు పారబట్టుకొని బతుకున్న కండ్ల ముందు, చెరొక కష్టం చేసుకొని బతుకుందు. నా కడుపు నా కండ్ల ముందు లేదు కదా. నా కొడుకు ఏం త్యాగం చేస్తాడు, దేశం కోసం ప్రాణం ఇస్తాడు. ఏది త్యాగం చేయనోడు, ఏదన్నోడు పోయి సీట్లో కూర్చుని నాకు అది బాధ. నాకు ఆ బాధ తప్ప నాకు ఇంకా బాధ కాదు. కనీసం కలవడానికి టైం లేదు.
నా బాధలు పదవే కాదు, నాకు ఎన్నో బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, పైరవులు ఉంటాయి, ఇంకేదన్నా ఉంటుంది. అలాంటి కనీసం సీఎం తోటో కేటీఆర్ తోటో ఒక మాట మాట్లాడుకుందామన్నా కానీ నాకు అదృష్టం లేదు. అది నాకు బాధ. పదవుల కోసం నేను పార్టీ మారేదని అయితే నేను 2014లోనే మారేదాన్ని. 2009లో కూడా బై ఎలక్షన్ అప్పుడు కూడా నాకు కాంగ్రెస్ వాళ్ళు పదవి టికెట్ ఇస్తున్నారు, గెలిపిస్తున్నారు. నీకు ఈ 10 ఏళ్ళు ఎందుకు టీఆర్ఎస్ పార్టీల పదవుల కోసం అయితే ఎప్పుడో మారాలి. మొన్న మారకపోదునా? మొన్న కాంగ్రెస్ వాళ్ళు రమ్మన్నారు, కాంగ్రెస్ లో పోయి నాకు ఎమ్మెల్యే టికెట్ అంటే రేవంత్ రెడ్డి ఇచ్చి ఈజీగా గెలిపించుకును. మొన్న కూడా ఎందుకు నన్ను ఇంకా గౌరవిస్తారేమో, ఇంకా గౌరవిస్తారంటే లాస్ట్కి వచ్చేసరికల్లా శ్రీకాంతాచారి తల్లి పార్టీ మీటింగ్లకు కూడా పిలుపు లేదు. పార్టీ మీటింగ్లకు కూడా నా కాన్ఫరెన్స్లో మీటింగ్లో అయినా గుర్తింపు లేదు. ఇక అలాంటప్పుడు గుర్తింపు లేని దాంట్లో ఎందుకు ఉండాలి? మీకు గుర్తింపు లేదు, లేదంటే ప్రభుత్వ అధికారులను కలవడానికి మీకు ఆహ్వానం లేదు, ప్రవేశం లేదు అన్నారు కదా. అటువంటి సందర్భాలు చూసినప్పుడు శ్రీకాంతాచారి గారిని తలుచుకొని మీరు బాధపడే సందర్భాలు ఏడ్చుకుంటూ పోయింది ఇంటికి. ఎప్పుడైనా ఏడ్చుకుంటూ పోయింది. ఎందుకు చేసినావు నువ్వు ఈ త్యాగం? ప్రజలకు ఉన్నది, నాయకులకు ఎందుకు లేదు కొడుక? నువ్వు ఎందుకు త్యాగం చేసినావు? నువ్వు ఎందుకు ఆగమైనవు? ఎందుకు కాల్చుకున్నావు? ఏదైనా కాలితే ఎంత బాధ అవుతుందో. నీ మాంసాన్ని ఎవరి కోసం కరగబోసినావు? ప్రజల గుండెలు, ప్రజలు నాకు ఏం చేయగలుగుతారు? అమ్మ అంటే నువ్వేమన్నా సాయం చేయగలుగుతావు, ఇంకోరైనా సాయం చేస్తారు. ప్రజలు ఏం చేయగలుగుతారు? అసలే నువ్వు త్యాగం చేసి రాజ్యం ఏల వాళ్ళకు ఉండాలి. నా కుటుంబాన్ని ఆదుకోవడానికి, నా కుటుంబాన్ని చేయడానికి, నాకు కొడుకు పేరు నిలబడాలి. నాకు పార్టీలు అయ్యేలా ఏదో కాంగ్రెస్ పార్టీ పోతున్నా, నాకు టికెట్ కావాలంటే మొన్న పోదును, రేవంత్ రెడ్డిని అడుగును, డైరెక్ట్ సోనియా గాంధీ దగ్గర టైం తీసుకుందును, ఎవరితోటన్నా పోదును. అమ్మ నాకు టికెట్ నీకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది, నువ్వే నా కొడుకు, రాష్ట్రం కోసం ప్రాణం ఇచ్చింది, నాకు ఏం న్యాయం చేద్దావు అని అడుగును. పదవి 10 ఏళ్ల సంధానం నుండి పదవి కోసం అయితే కాదుగా, ఇంట్లో పోతున్న పదవి కావాలని కాదుగా. నన్ను గౌరవించే కాడికి పోతాం. గౌరవించని 10 ఏళ్ళు చూసినా గౌరవిస్తాను, నాకు గౌరవం లేదు. అందుకోసమని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు సంపూర్ణంగా మిమ్మల్ని గౌరవించి గౌరవప్రదమైన ఒక పదవులు ఇచ్చి మిమ్మల్ని కాపాడుకుంటుందని మీరు పూర్తి పదవులను కాంగ్రెస్ వాళ్ళు నాకు పదవులు ఇస్తారు అని అంటలేను. నాకు గౌరవిస్తే చాలు, గౌరవిస్తారని నమ్మకం ఉంది, గౌరవిస్తే చాలు. అంటే ఎటువంటి గౌరవం కావాలి? కాంగ్రెస్ లో మీకు ఎటువంటి గౌరవం? ఎటువంటి గౌరవం అంటే ఇలా వర్ధంతి వచ్చింది, ఆయన రాలే ప్రమాణ స్వీకారం చేయలే. అమరవీరుని ఎందుకు గుర్తు చేసిండు రేవంత్ రెడ్డి? ఇవాళ ఈ రోజు డిసెంబర్ 3 తారీఖు శ్రీకాంతాచారి చనిపోయిన రోజు అన్నాడు. అదే డిసెంబర్ 3 తారీఖు నాడు, అదే 15th ఆగస్టు జయంతి వచ్చినాడు. ఎవరన్నా ప్లేస్ మీట్ పెట్టిగో శ్రీకాంత్ చేయాలి. ఈ 15th ఆగస్టు వచ్చింది, జయంతి వచ్చింది. ఇవాళ డిసెంబర్ 3 వచ్చింది శ్రీకాంత్, నవంబర్ 29 వచ్చింది. ఈ కాళ్ళ రోజు ఏ నాయకులను గుర్తు చేసిరా? చేయలే కదా. ప్రతిపక్షాలు ఉండేనా ఇప్పుడు ఉండేనా కానీ, కోమటిరెడ్డి వెంకరెడ్డి కానీ, రేవంత్ రెడ్డి కానీ, రఘునందనరావు కానీ వాళ్ళకి తెలుసు శ్రీకాంతాచారి త్యాగం ఎట్లాడుతో గుర్తు చేసేది. ఆ గుర్తు చేసినప్పుడు నేను నేర్చుకునేది, నువ్వు పలానోళ్ళ గుండెలు నువ్వు కొడుక అని గుర్తు చేసుకునేది. నాకు ఆ గౌరవం అనేది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎలాంటి గౌరవం దక్కాలి? నా శ్రీకాంత్ తల్లి అమ్మ కూసో, అమ్మ నీకేం కావాలి అంతే చాలు. నాకు అన్నం పెట్టకుండా నీళ్ళు ఇచ్చినా చాలు. నాకు అలాంటి గౌరవం లేదు. నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీ దక్కంది, కాంగ్రెస్ పార్టీలో ఏం దక్కుతుందంటే ఆ కుటుంబాన్ని శ్రీకాంత త్యాగాన్ని నీరు గార్చొద్దు, త్యాగాన్ని అడుగు దొక్కొద్దు.